ఢిల్లీలోని ప్రేమ్ నగర్లో ఒక విషాద ఘటన అయితే చోటు చేసుకుంది. కాకపోతే అదృష్టవశాత్తు బాలుడికైతే ఏం కాలేదు. కాకపోతే ఏం జరిగిందో తెలుసుకుంటే మాత్రం మనందరికీ కూడా చాలా కోపం వస్తుంది. అదేమిటి అంటే ఢిల్లీలోని ప్రేమ్ నగర్లో ఒక బాలుడు 6 ఏళ్ళు ఉంటాయేమో బహుశా. ఆ పిల్లాడు ఆడుకుంటుంటే ఒక కుక్క దాడి చేసింది. పరిగెత్తించి అంటే ఎంత దారుణం అంటే ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది. అయితే ఎంత దారుణం అంటే అతని పిల్లాడి చెవు ఊడిపోయి కింద పడిపోయింది. ఆ దాడిలో పడిపోయింది. అయినా సరే వదలట్లా. వెంటాడి ఒళ్ళంతా గాయాలు. ఎంత ఇబ్బంది పెట్టింది. 6 ఏళ్ల బాలుడు. పాపం ఎంత నరకం అనుభవించి ఉంటాడో ఆలోచించుకోండి ఒకసారి. వెంటాడి అన్నమాట. తీరా ఈ డీటెయిల్స్ ఏంటి అంటే పక్కింటి వాళ్ళ కుక్క అది. వాళ్ళు కుక్కను పెంచుకుంటున్నారనమాట. ఆ కుక్కని పెంచుకునే పద్ధతి తెలియక వీధుల్లో వదిలేస్తే ఇలాంటి సంఘటనలు ఇది కొత్త. ఎన్ని జరుగుతున్నాయి? ఇదేమైనా కొత్త? ఎవరు దీని మీద యాక్షన్ తీసుకోరా? ఇంకా ఎంతమంది పసిపిల్లలు బలైపోవాలి? అదృష్టం బావుంది కాబట్టి ఆ పిల్లాడు బ్రతికి బట్టగట్టాడు. లేకపోతే ఏమయ్యేవాడు? ఒకసారి ఆలోచించండి. ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు కూడా ఈ కుక్కలకు సంబంధించి ఆదేశాలు జారీ చేస్తూనే ఉంది. ఎవరు పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవాలా? అంటే ఇంకా కొంతమంది పిల్లలు చనిపోతే గానీ ఆ వీధి కుక్కల మీద యాక్షన్ తీసుకోరా? ఇంకా ఎంతమంది బలి కావాలి అనే దాని మీద అధికారులు ఇప్పటికైనా సరే ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.